అది ఇందులో మన గొప్పగా ఉందని ఎందుకని ఆరాధిస్తే మనమే చేసామని బయటపడిపోతుంది. అందుకని ఈ తిండి మనమే తినాలా? మనమే తినాలి, తప్పదు. అక్క, ఏంటి? నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటో చెప్పు. ఏముందక్క, మొదట్నుంచి నా ఆశ ఏంటో నీకు తెలుసు. నీ మొక్కులు నోములు ఫలించి అల్లుడు ఇంటికొచ్చాడు. వాడి ఇంటికి రావాలని మీరు కూడా ఏమైనా మొక్కుకున్నారా? చెప్పండి, మొక్కు తీర్చేద్దాం. అవును బావా, మొక్కుకున్నాం. అల్లుడు ఇంటికొస్తే నా కూతుర్ని మీ ఇంటి కోడలు చేయాలని అనుకున్నాం. అవును బావా, అల్లుడు ఇంటికొస్తే నా కూతురికి అల్లుడికి పెళ్లి చేసి వాళ్ళిద్దరినీ ఒకటి చేద్దాం అనుకున్నాను. సత్యకి అల్లుడంటే ఇష్టం. ఒకసారి నువ్వు బావా సరే అంటే పెళ్లి ఆలస్యమైనా ముందు నిశ్చితార్థం చేసుకుందాం. ఈ మాట అల్లుడొచ్చినప్పటి నుంచి అడగమని సత్య గోల చేస్తుంటే ఆయన ఇప్పటికడిగారు. మరి అల్లుడేమంటాడో? చిన్నా, మావయ్య కూతుర్ని నీకిచ్చి చేయాలని నేను అనుకునేదాన్ని. తను కూడా ఈ ఇల్లే ప్రపంచంగా బ్రతికింది. అలాంటిది నీ భార్య అయితే ఇక్కడే ఆనందంగా ఉంటుంది. బావతో నా పెళ్ళైతే నాకంటే ఆనందంగా ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు. బావ అడుగులో అడుగు వేసుకుంటూ బావకి నచ్చినట్టుంటా. సరే, మా మనసుల్లో అలా ఉంది. అలా అని మా నిర్ణయమే నీ నిర్ణయం కావాలని చెప్పడం లేదు. ఆలోచించి నిర్ణయం చెప్పు. ఇంకా ఆలోచించేదేముంటుంది? సత్య, అత్తయ్య మాట్లాడుతుంది కదా, పద. ఈ పెళ్లి చేసేస్తే నాకున్న 2 బాధ్యతల్లో ఒక బాధ్యత అయిపోతుంది. ఇంకొక బాధ్యత మిగిలుంటుంది. ఏంది మేడం అది? నువ్వొచ్చి కొద్ది కాలమే అయినా నువ్వు ఈ ఇంటి మనిషివయ్యావు. నీకంటూ ఎవరూ లేరు కాబట్టి నీకు తగిన మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయాలి. ఏంటలా చూస్తున్నా? నా అనుకున్న తర్వాత నువ్వు నా బాధ్యతే. కూరలు చాలా బాగా చేశావు. అదేంటే అంత ఉప్పు కారం వేస్తే ఉన్నదంతా మన నోట్లో పడింది కానీ వాళ్ళ నోట్లోకి ఏం పడలేదు. ఏదో మాయ చేసిందమ్మా. మనం వేసిన ఉప్పు కారం మనకే వచ్చేలా చేసింది. ఎంత చక్కెర తిన్నా ఈ మంట తగ్గట్లేదే. ఏయ్, ఇలా రా. ఏంది? వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా. పోయి తెచ్చుకో.
ఏంటే పొగరా? మా ఇంట్లో ఉంటూ మేం చెప్పిన పని చేయనంటున్నావు. నోరు మండిపోతుంది, వెళ్ళి తీసుకురా. మీకు నోరు మండుతుంటే మీరు పోయి తాగుండ్రి. ఈడ ఊసని చెప్పుడు కాదు, ఆడదాకా పోయి తాగుండ్రి, మంట అదే తగ్గుద్ది. ఏయ్ ఏంటి మా అమ్మకే ఎదురు మాట్లాడుతున్నావు? వెళ్ళి చెప్పిన పని చెయ్యి. మీరు చెప్పింది చేయనీకి కాదు నేను ఈడికొచ్చింది. మేడం నాకు పని చెప్పిండ్రు, గదే చేస్తా. మా అవుట్ హౌస్ లో ఉంటూ నువ్వేంటే ఇంటి ఓనర్లా మాట్లాడుతున్నావు? మర్యాదగా వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా. మీరు అడిగే విధానం మంచిగుండుంటే అడగంగానే పోయి తెచ్చేదాన్ని. నేనేదో మీ కింద పనిచేసి పాలన్నట్టు ఆర్డర్లు ఇస్తున్నారు. అట్లా చెప్పేటి ఏయి నేను చెయ్య. మీ పని మీరు చేసుకోండి. నువ్వు చేసిన పనికి నోరు మండిపోతుంది. నేను చేసిన పనికి కాదు, మీరు చేసుకున్న పనికి మండుతుంది. ఎవ్వరికి మండంది మీకెందుకు మండుతున్నట్టు? ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? చూసినవా, నీ చెయ్యి నీ ముక్కుతాన పెడితే నువ్వే ఆగమాగమవుతున్నావు. దీన్ని బట్టి తెలుస్తలే ఎవరేం చేసిండ్రో అని. మీరేం చేసిండ్రో మీకు తెలుసు, నాకు తెలుసు. సప్పుడు చేయకుండా పోయి మీ పని మీరు చూసుకోండి. హేయ్, నీకు బాగా పొగరెక్కిందే. మా వదిన అంట చూసుకునే కదా ఇదంతా. మీ లెక్క వాళ్ళని వీళ్ళని చూసుకొని నేను బతుకా. నా బతికేదో నేను బతుకుతా. ఏం కూసావే? మా లెక్క అంటే మేము మా వదిన మీద ఆధారపడి బ్రతుకుతున్నాం అనుకుంటున్నావా? దీంతో మాటలేంటమ్మా, వదిలేస్తే వాగుతూనే ఉంటుంది. అవునులే, ఏ దిక్కు లేని ఇలాంటి దానికి పద్ధతులు ఎలా తెలుస్తాయి? ఎవరూ లేకుండా వచ్చి ఇక్కడ పడిందంటే ఏ తల్లి కన్నదో ఎక్కడ పారేసిందో. ఇక్కడికొచ్చి మన మీద పెత్తనం చేస్తుంది. మా అమ్మనంటవా? నీకెంత ధైర్యం ఉంటే నా కూతుర్ని కొడతావు? ఇగో మంచిగా చెప్తున్నా, నన్నేదన్నంటే నేను నూరుకుంటానేమో గాని మా అమ్మనేదన్నా అన్నారంటే మాత్రం మంచిగుండదు. నీ కూతుర్నే కాదు, నిన్ను కూడా కొడతా. నన్ను కొడతావా? ఎదే కొట్టు కొట్టు కొట్టు. నువ్వైతే అని చూడు, కొడతాను లేదో చూద్దు. ఏయ్, ఏయ్, ఏం చేస్తున్నావు? సత్యాన్ని ఎందుకు కొట్టావు? నేను కొట్టింది కనిపించింది గాని వీళ్ళేమన్నారో వినిపించలేదా? ఏమైనా అంటే కొట్టేస్తావా? వాళ్ళని కొట్టే అధికారం నీకెక్కడుంది? చూడండి, ఒకరికిద్దరు అమ్మలున్నారని మురిసిపోతున్నారు. ఆ అమ్మ విలువేందో ఇప్పుడు నాకన్నా మీకే ఎక్కువ ఎరుకై ఉంటది. అమ్మనంటే నేనే కాదు, ఏ బిడ్డ చూస్తా ఊరుకోదు. జర ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని వీళ్ళకి చెప్పుండ్రి, నాకు కాదు. సత్య, తనతో ఏంటి గొడవ మీకు? తన విషయంలో మీరు ఇన్వాల్వ్ అవ్వకండి. అలాగే బావా. చూసావా అమ్మా ఎలా కొట్టిందో? దీని కళ్ళు బాగా నెత్తికెక్కాయి. దీన్నిలాగే చూస్తూ వదిలేస్తే అన్నంత పని చేస్తుంది. ఈరోజు నిన్ను కొట్టింది, రేపు నన్నైనా కొడుతుంది. తొందరలోనే దీన్నింట్లోనే లేకుండా చేసే దారి చూసుకోవాలి. చూస్తా చూస్తా. ఏంది మేడం, ఇంకా ఏం ఫైల్ చూస్తుండ్రు? పండుకోండి.
అయిపోతుంది శ్రీవల్లి. ఈ మిగిలిన ఫైల్స్ కూడా చూడనివ్వు. టైం ఎంతైందో చూసిండ్రా? గిట్ల నిద్ర లేకుండా పనిచేస్తే మీ ఆరోగ్యం ఏం కావాలి? మీరు బాగుంటేనే నాలంటోళ్ళు నలుగురు బాగుంటారు. పొద్దుగాలనే నేను లేపుతా, అప్పుడు మిగిలిన పని చేతురు. మీరు పడుకోండి. కళ్ళు మూసుకుని వండుకోండి. అయ్యో వద్దులేమ్మా. చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా పండుకునేటప్పుడు జరంత కాళ్ళు పట్టినమంటే మంచిగా నిద్ర వస్తుంది. మీరు కళ్ళు మూసుకొని పడుకోండి. కొన్ని సంవత్సరాల పాటు గుండెల్లో బాధని మోస్తూ బ్రతికాను. నా బిడ్డొచ్చాక ఆ బాధ తీరిపోయింది. ఆ తర్వాత నువ్వొచ్చావు. కారణం తెలీదు కానీ నిన్ను చూసినప్పుడు కూడా నా బిడ్డని చూసినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో అలాగే ఉంటుంది. మనుషులకు లేని పరిచయాలు మనసులకుంటాయేమో. మనది ఏ జన్మలో ఏ బంధమో. చూస్తే నాలో అమ్మని చూసింది. అమ్మ లెక్కన నా కోసం బాధపడింది. మా ఇద్దరిని ఒక్కటి చేయాలని ఆశపడింది. ఇక్కడ ఏ అత్తమ్మ కూడా నన్ను అమ్మ లెక్కనే చూస్తుంది. నేనెవరినన్నా నిజం తెలియకపోయినా నన్ను ప్రాణంగా చూస్తుంది. ఆ అత్తమ్మకి ఈ అత్తమ్మకి నచ్చిన నేను ఆయనకి మాత్రం నచ్చదలేను. ఆయన మనసు కూడా మారే పొద్దు ఎన్నడొస్తుందో. బిడ్డ లెక్క ఎంత మంచిగా వండుకున్నారు. నిద్రలో కూడా మీ మొహంలో నవ్వు ఓలే ఎంత చక్కగా ఉన్నారు. సమ్రాట్, ఏంట్రా ఏంటి అలా ఉన్నావు? అబ్బే ఏం లేదు నాన్న. నిన్ను చూస్తుంటే దేని గురించో బాగా ఆలోచిస్తున్నావు అనిపిస్తోంది. ఏంటి, అమ్మ సత్యాన్ని పెళ్లి చేసుకోమన్న దాని గురించి ఆలోచిస్తున్నావా? చూడు చిన్నా, నేను నీ సంతోషం గురించే ఆలోచిస్తాను. మీ అమ్మ నా సంతోషం, తన సంతోషం కంటే
ఎక్కువగా నీ గురించే ఆలోచిస్తుంది. నువ్వు బాగుంటే చాలు అనుకుంటుంది. అందుకే నీకు పెళ్లి చేసి నువ్వు సంతోషంగా కళ్ళ ముందుంటే చూడాలని ఆశపడుతోంది. బయటెవరిదో సంబంధం చూడొచ్చు, కానీ ఇంట్లో ఓ ఆడపిల్లుంది. పరాయి వాళ్ళు కాదు. చిన్నప్పటినుంచి పద్ధతిగా పెరిగింది. అన్నీ తెలుసు కాబట్టి సత్యతో నీ పెళ్లి చేస్తే బావుంటుందని వాళ్ళు అనుకుంటున్నారు. అలా అని ఇందులో బలవంతమేం లేదు. నీకు నచ్చితేనే ఈ పెళ్లి జరుగుతుంది. నచ్చలేదంటే నీ ఇష్టాన్ని కాదని ఈ ఇంట్లో ఎవ్వరూ ఏమీ చేయలేరు. నీకు మనస్ఫూర్తిగా నచ్చితే సత్యని పెళ్లి చేసుకోవడం నీకిష్టం అయితేనే ఈ పెళ్లి ఒప్పుకో. లేదంటే నాకిష్టం లేదమ్మా, నేనింకెవరినైనా చేసుకుంటాను అంటావా? 100 సంబంధాలు చూస్తుంది. అందులో నీకు నచ్చిన సంబంధం చూసి చేస్తుంది. అంతేగాని అమ్మ బాధపడుతుందో నాన్న బాధపడతాడో అని మాత్రం నిర్ణయం తీసుకోవద్దు. ఎందుకంటే ఈ పెళ్లి మా ఆశ, కానీ నీ పెళ్లి నీ భవిష్యత్తు. కాబట్టి నీ భవిష్యత్తు గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సింది నువ్వే. రే, నేను అడిగాను కదా అని నువ్వు నాకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే ఒకటి, కాసేపట్లో అందరం హాల్లో కూర్చుని ఉంటాం. అక్కడ ఖచ్చితంగా నువ్వు నీ నిర్ణయం చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ఈ లోపల బాగా ఆలోచించుకొని నీ మనసుకు నచ్చింది, నీకు నచ్చింది మాత్రమే చెప్పు. ఎవరి ఇష్టాల కోసమో నీ ఇష్టం మార్చుకోవద్దు. నువ్వు కష్టపడద్దు. అర్థమైందా? హా. ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్పే అవకాశం ఒకటొచ్చింది. నా కోసం కాదు, నీ కోసం. నీకు బుద్ధి చెప్పడం కోసం నేను ఈ పెళ్లి చేసుకుంటాను. విద్యా, నువ్వా? రారా, కూర్చో. ఎలా ఉన్నావమ్మా? బాగున్నానండి. శ్రీవల్లి, విద్య అని నాకు బాగా తెలిసిన అమ్మాయి. హాయ్ అండి. హాయ్. విద్య, ఏంటి ఇలా వచ్చావు? అవును, ఈ అమ్మాయి ఎవరు? తన గురించి మాట్లాడాలని వచ్చానండి. ఈ అమ్మాయి పేరు పావని. ఎవరూ లేరు. చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మమ్మ దగ్గరే పెరిగింది. ఈ మధ్య ఆవిడ... అయ్యో, అవునా? తనకంటూ ఎవరూ లేరు. అందుకే ఇలాంటి వాళ్ళకి సాయం చేసేది మీరే కాబట్టి మీ దగ్గరికి తీసుకొచ్చాను. వయసులో ఉన్న ఆడపిల్ల ఒంటరిదయ్యింది అంటే ఈ రోజుల్లో ఎన్ని బాధలు పడాలో నాకు తెలుసు. ఈ అమ్మాయికి నేనున్నాను. ఇక నుంచి నా దగ్గరే ఉంటుంది. అమ్మ నీకు మాటిచ్చిందంటే ఇక నీకు ఏ దిగులు లేదు. అవునమ్మా, అనుకోకుండా జరిగిన ప్రమాదంలో అమ్మకి దూరమై 3వ తరగతిలోనే చదువు ఆపేసి ఇంట్లో ఎవరికీ అమ్మ లేదు అని తెలియకూడదని చివరికి మీ నాన్నకు కూడా అమ్మవయ్యా. ఎప్పుడూ ఒకరికి సాయం చేయండి అని వస్తావే గాని నీకంటూ సాయం చేయమని ఏనాడూ అడగవు.
మంచి సంబంధం ఉంది. కనీసం నీ పెళ్లి చేసే అవకాశమైనా ఇస్తావా? ఆయన మాస్టారా? అదేంటమ్మా? అవును, నాకు చదువు లేదు. కనీసం నా జీవితంలోకి వచ్చేవారైనా మాస్టర్ అయ్యుండాను. అక్షరాల వేలు పట్టుకుని నడిచే అదృష్టం నాకు లేకపోయినా నలుగురికి అక్షరాలు నేర్పించి ఆయన వేలు పట్టుకుని నడవాలని నా కోరిక. అయితే నీకో మంచి మాస్టర్ సంబంధం చూడాలి అంటావు. అలాగే నా ప్రయత్నం నేను చేస్తాను. నువ్వు కోరుకున్నట్టు మా వారు మాస్టారు అని చెప్పుకునే రోజు త్వరలోనే వస్తుంది. ఓకేనా? చాలా సంతోషం అండి. వెళ్ళొస్తాను. మంచిది. వస్తానండి.